హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. మీరు చూసింది నిజమే. నేను ఈరోజు మీతో ఒక మంచి న్యూస్తో అయితే వచ్చాను. అదేంటంటే తెలంగాణ స్కాలర్షిప్స్ ఏదైతే ఉందో అది డేట్ అయితే ఎక్స్టెండ్ అయింది. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ స్కాలర్షిప్ యొక్క చివరి డేట్ అయితే పొడిగించారండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 31. ఇంకా దాటిన తర్వాత మళ్ళీ పొడిగించారండి. యాక్చువల్లీ ఇప్పటికే 3 సార్లు పొడిగించారు. సో మళ్ళీ ఇంకా పొడిగించడం అనేది జరగదు. సో ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి న్యూ అడ్మిషన్స్ వస్తాయి కాబట్టి ఇది ఈజ్ ద లాస్ట్ అనమాట. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోలేని స్టూడెంట్స్ ఎవరు ఉన్నట్లయితే అప్లై చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఇంకా నేను మళ్ళీ ఒకసారి దీనిపైన స్కాలర్షిప్ పైన ఆల్రెడీ నేను ఒక 4-5 వీడియోస్ అయితే చేశాను. సో మళ్ళీ కూడా మనకి ఎక్స్టెండ్ అయింది కాబట్టి నేను మళ్ళీ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్టు గట్రా చెప్తాను, ఒకసారి చూసుకోండి. సో ఇది ఏంటంటే మనకి ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే స్కాలర్షిప్ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఎస్ఎస్సి మెమో, బోనఫైడ్స్ ఫ్రమ్ 5th to 10th క్లాస్, ఇంటర్ మెమో, ఇంటర్ బోనఫైడ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ ఉండాలి, అది ఏప్రిల్ తర్వాత ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అండి, బ్యాంక్ పాస్బుక్ స్టూడెంట్ పేరు పైన ఉండాలి. తర్వాత లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటో ఒకటి, తర్వాత ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబరు. సో ఇవి నేనైతే చెప్తున్నానో ఇది డిగ్రీని బేస్ చేసుకొని ఒక లిస్ట్ అయితే చెప్పాను. అలాగే ఇంకా రెన్యువల్ స్టూడెంట్స్కి అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రెన్యువల్ చేసుకునే వాళ్ళకి ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఇయర్ చదువుతున్నారో దానికి సంబంధించిన బోనఫైడ్, తర్వాత ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమో అంటే ముందు సంవత్సరం యొక్క మార్క్స్ మెమో కావాలి. తర్వాత ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ ఐడితో కనుక ఐడి, దీంతో పాటు 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ కాపీ అండి. అఫిడవిట్ కాపీ అంటే అది మీరు నెట్ సెంటర్ కానీ, మీరు ఆన్లైన్ సెంటర్ కానీ, మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళి రెన్యువల్ అప్లికేషన్ అంటే వాళ్ళే ఇస్తారండి. సో దానివల్ల ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ని ఫాలో అయిపోయి డాక్యుమెంట్స్ తీసుకొని త్వరగా వెళ్ళి అప్లై చేసుకోండి. ముఖ్య గమనిక ఏంటంటే మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. నేను పదే చెప్తున్నానంటే ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్ కానీ, నెట్ సెంటర్స్ కానీ, ఆన్లైన్ సెంటర్స్ కానీ, ఈ సేవా సెంటర్స్ కానీ ఉంటే దాంట్లో వెళ్ళి చేసుకోండి. లేదా మీకు పర్సనల్ ల్యాప్టాప్ పీసీ ఉంటే దాంట్లో అయినా చేసుకోండి, కానీ ఫోన్లో మాత్రం చేయొద్దండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈసారి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అనుకోవాలి. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి, లేట్ చేయొద్దు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మనకి ఛాన్స్ అయితే రాదు. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడానికి మీకు అక్కడ అవకాశం కనుక లేకపోయినట్లయితే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. నేను డెఫినెట్గా మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్కాలర్షిప్ డేట్ ఎక్స్టెన్షన్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.